మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఆవేశం పనికిరాదు. అత్యుత్సాహంతో ఉత్సాహం ఉత్తమమే, కానీ ఎక్కడ ఉత్సాహం చూపాలి, ఎక్కడ ఉత్సాహం చూపకూడదు. అత్యుత్సాహంతో కొన్ని పనులు చేతికొచ్చినటువంటి పనులను మీరు జారవిడ్చుకునేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ విషయాలలో స్త్రీలకు ముఖ్యంగా వివాహ సంబంధాలు కుదిరినవి అనుకునేటువంటి సమయంలో ఏదో ఒక చిన్న విషయం తెలవటం, తద్వారా అది కాస్త ఆలోచించాలి అనేటువంటి ఒక భావన రావటం, తద్వారా ఆ పరిస్థితి కాస్త వాయిదా పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా అనవసరమైనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. సమస్యను మీరే సృష్టించుకొని పరిష్కారం కోసం వెతకూడదు. అయితే వారాంతంలో మాత్రం మీ యొక్క పరాక్రమము, మీ యొక్క వ్యక్తిత్వానికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. తండ్రి ద్వారా కానీ, ప్రభుత్వపరంగా కానీ మీకు రావాల్సిన లబ్ధి, తండ్రి ఆస్తుల విషయాలలో కానీ మీకు రావాల్సినటువంటి లబ్ధి మీరు పొందేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఉద్యోగ విషయాలలో ఏదైతే ప్రమోషన్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా ఒక చక్కని లబ్ధి కోసమే ప్రయత్నాలు చేస్తున్నారో అది వారాంతంలో మీకు అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి, చక్కని ఫలితాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా చక్కగా మంచి ఉద్యోగ ప్రాప్తి కూడా లభించే అవకాశం కనపడుతుంది. చక్కని శుభకార్యాచరణ, శుభవార్త వినొచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా తెలుపు రంగు పుష్పాలతో మహాలక్ష్మీదేవిని పూజించండి. ఈ వారం ఖచ్చితంగా ప్రతిరోజు పూజించండి. వారాంతంలో చక్కని మీకు ఒక శుభవార్త వింటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రం, కేతు స్తోత్రం, అలాగే అంగారక స్తోత్రం, ఈ 3 ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.